నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా పాల కల్తీ అధికోత్పత్తి నిల్వ కోసం హానికారక పదార్థాల వాడకం కృత్రిమ తయారీతో ప్రజారోగ్యం గుల్ల కల్తీ దందాను అడ్డుకునేందుకు కానరాని యంత్రాంగం రెచ్చిపోతున్న వ్యాపారులు డైరీలు ఈనాడు ఈటీవీ పరిశోధనలో కఠోర వాస్తవాలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రం నుంచి 3,000 కోట్లు సాయం కోరిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 359 కరవు మండలాలు 163తో రెండో విడత జాబితా ప్రకటించిన సర్కార్ కేంద్రానికి నివేదించే దిశగా ముమ్మర కసరత్తు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల ప్రవాహం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెల 2,000 కోట్ల విడుదలకు సర్కార్ నిర్ణయం హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కమాండ్ కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు నేడు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కౌలాలంపూర్లో నేడు తూర్పు ఆసియా దేశాల సదస్సు ఉగ్రవాదంపై పోరులో ఉమ్మడి వ్యూహం కోసం ఒత్తిడి పెంచనున్న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో పాల కల్తీ యథేచ్ఛగా సాగుతోంది అధిక డబ్బుల కోసం పాలలో యూరియా సోడా ఫార్మాలిన్ వంటి హానికారక పదార్థాలను కలుపుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు ఫలితంగా మోసగాళ్ల ధనదాహానికి ప్రజల ఆరోగ్యం బలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి పాలు తాగితే బలమొచ్చే పరిస్థితి పోయి ప్రాణం మీదికొచ్చి రోగాలను కొని తెచ్చుకునే ముప్పు ఏర్పడింది అడ్డుకునే యంత్రాంగం లేక పాల వ్యాపారులు డైరీల ఆగడాలకు అంతే లేకుండా పోయిందనే విషయం ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెల్లడైంది దాదాపు ప్రతి ఇంట్లోనూ పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక రూపంలో తీసుకునే పాలు ఇప్పుడు విషపూరితంగా మారాయి తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ దందా కారణంగా ఎక్కడా పాలలో నాణ్యత కనిపించడం లేదు క్షేత్రస్థాయిలో పాడి రైతులు మొదలు వీధుల్లో పాల వ్యాపారుల వరకు ఏదో ఒక రూపంలో కల్తీకి తెరతీస్తున్నారు కొన్ని డైరీల్లో ఏకంగా ట్యాంకర్ల కొద్దీ పాలను కల్తీ చేసేస్తున్నారు లాభాపేక్షకు అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలను పాలల్లో కలిపేస్తున్నారు స్వచ్ఛమైన పాలను 4 గంటల్లోగా వేడి చేయకపోతే విరిగిపోతాయి కానీ ఎక్కువసేపు నిల్వ ఉంచేందుకు విక్రయదారులు వంట సోడా సోడియం బైకార్బోనేట్ హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ను కలుపుతున్నారు కొంతమంది వ్యాపారులు పశువుల నుంచి ఎక్కువ పాలు రాబట్టుకునేందుకు వాటికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు పాల చిక్కదనం నురుగు కోసం యూరియా డిటర్జెంట్లను కలుపుతున్నారు రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో యూరియా పొద్దుతిరుగుడు నూనె పాలపొడితో కృత్రిమ పాలు తయారు చేస్తున్న వ్యాపారిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లాలో కూడా యూరియాతో పాలు తయారు చేసి ఏకంగా పెద్ద డైరీకి నెలలు సరఫరా చేసిన ఉదంతం బయటపడింది పాలనే ఆర్టిఫిషియల్గా తయారు చేయడము అంటే మిల్క్ పౌడర్ ఈ షాంపూ ఇలాంటివి వేసి ఆర్టిఫిషియల్గా మిల్క్ తయారు చేసేది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి అంటే పాల క్వాంటిటీ పెంచేటందుకు దాని లైఫ్ పెంచేటందుకు దానికి యాంటీబయాటిక్స్ యాడ్ చేసి డిఫరెంట్ కెమికల్స్ యాడ్ చేసి దాని లైఫ్ని పెంచేటందుకు ఒక రకం అనమాట ఈ రెండు కూడా కల్తీ కిందే వస్తాయండి హైదరాబాద్ నగర శివార్లలో డైరీలకు పాలు పోసే రైతులు ఇంటింటికి హోటళ్లకు అమ్మే వ్యాపారులు చేతి పంపులు నల్లాల నుంచి వచ్చే కలుషిత జలాలను పాలల్లో కలుపుతున్నారు పాల శుద్ధి నిల్వ విషయంలో డైరీలు కూడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు డైరీ నుంచి వచ్చే పాల ప్యాకెట్లను వినియోగదారునికి విక్రయించే వరకు 4 డిగ్రీల ఉష్ణోగ్రతలోపే నిల్వ ఉంచాలి ఆ పాలను ఏ తేదీలోగా వాడుకోవచ్చనే విషయాన్ని ప్యాకెట్పై స్పష్టంగా ముద్రించాలి చాలా డైరీలు ఈ నిబంధనలు పాటించడం లేదు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చిక్కదనం కోసం పాలల్లో హానికారక రసాయనాలు కలుపుతున్నాయి ఈ కల్తీ పాలు తాగితే తరచూ కడుపు నొప్పి వస్తుంది గుండె నాళాలపైన తీవ్ర ప్రభావం చూపుతాయి చిన్నారుల్లో హార్మోన్ల సమతుల్యత లోపించి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది గర్భధారణ పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదముంది కల్తీ పాల వల్ల చిన్నపిల్లలకు జనరల్గా న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ ఇవ్వడం కానివ్వండి నాడీ వ్యవస్థ కరెక్ట్ పనిచేయకపోవడం కానివ్వండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కల్తీ తయారు చేసే వాళ్ళు బయటి స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తయారవుతున్నారు ఇక్కడ వాళ్ళని చూసి అంటే వాళ్ళ మీద ఏంది ఒకసారి మన పేపర్లో వచ్చింది పట్టుకున్నారు రిమాండ్ ఏం లేదు 2 రోజుల తర్వాత వదిలిపెడతారు సో ఇక్కడ వాళ్ళు కూడా తయారవుతున్నారు ఇట్లాంటి అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఎవరన్నా ప్రాబ్లం చేసినప్పుడు వాళ్ళకు కఠినమైన శిక్షలు ఉంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది వేరే వాళ్ళు భయపడతారు గత నెలలో 4 ప్రధాన డైరీల పాల ప్యాకెట్లను మార్కెట్లో కొని నేరుగా ప్రయోగశాలలో
ఈనాడు ఈటీవీ పరీక్షిస్తే అన్నింటిలోనూ ఫార్మాలిన్ అనే రసాయనం ఉన్నట్లు తేలింది. పాత పాలను నిల్వ చేసి లేదా నిల్వ పొడిని పాలుగా మార్చేసి వినియోగదారులకు విక్రయించేందుకు ఫార్మాలిన్ కలిపినట్లు నిర్ధారణ అయింది. స్వచ్ఛమైన పాలలో మిల్లీలీటర్కు గరిష్టంగా 10కి మించి బ్యాక్టీరియా ఉండకూడదు. కానీ దేశంలో పేరుగాంచిన ప్రధాన డైరీ పాల ప్యాకెట్లో 270, పక్క రాష్ట్రానికి చెందిన మరో డైరీ ప్యాకెట్లో 140, మరో డైరీ ప్యాకెట్లో 240 వరకు బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ప్రమాణాలకు మించి బ్యాక్టీరియాతో ఉన్న పాలను తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక వేరే రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు తెచ్చి మన దాన్ని అమ్ముకుంటున్నారు. దీన్ని తేవడానికి అయ్యే టైము తర్వాత ఎక్కడ అంటే బ్యాక్టీరియా గ్రోత్ పాలలో ఎక్కువ పెరుగుతుంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ పాలు నాణ్యత లేకుంటే చిన్నపిల్లల కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి, తర్వాత ఐస్ ఖరాబ్ అవుతాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైదరాబాద్లో అమ్ముతున్న ప్రతి బ్రాండ్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయించేసి వాటిని పత్రికల ద్వారా రిలీజ్ చేయాలి. ప్రజలకు లెట్ ద పబ్లిక్ చూజ్, మేము ఏ పాలు కొనాలో, ఏ పాలు మంచి అని. అది చేయకపోతే మాత్రం అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు జంట నగరానికి. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషన్కి పర్టికులర్గా ఐఎమ్ అపీలింగ్ టు జిహెచ్ఎంసీ కమిషనర్ టు ఆర్గనైజ్ టీమ్స్ అండ్ టు కలెక్ట్ శాంపిల్స్ ఎవ్రీ డే. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న కల్తీపాల దందాను నియంత్రించే దిశగా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని డైరీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ప్రయోగశాలల్లో పాల నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. కల్తీపాలను గుర్తించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తక్షణం 3,000 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కరవు, వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని చెప్పిన ఆయన నదుల అనుసంధానంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుసగా రెండో రోజు నెల్లూరు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆక్రమణలు, మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేనందునే వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో రెండో రోజు సర్వేపల్లి, కొట్టేపాలెం, కృష్ణపట్నం ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. రాత్రి భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్న చంద్రబాబు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యత తో పనిచేసి వారిని ఆదుకోవాలన్నారు. నెల్లూరులో భారీగా నిలిచిపోయిన నీరు, మురుగు కాల్వల్లో చెత్తను నేటి నుంచి యుద్ధ ప్రాతిపాదికన తొలగిస్తామని స్పష్టం చేశారు. నగరంలో వరద ముప్పు బాధితులకు అదనంగా సాయం అందించే కార్యక్రమం కూడా చేపట్టామన్న ముఖ్యమంత్రి ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు 8,000 పక్కా గృహాల మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వరద ముంపు ఎదుర్కొన్న అన్ని గ్రామాల వారికి 10 కేజీల బియ్యం ఇవ్వనున్నారు. 1,100 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరులో సమగ్ర తాగునీటి, మురుగునీటి వ్యవస్థ పనులను త్వరలో చేపడతామని తెలిపారు. ఎక్కడైతే నీళ్ళన్నీ కూడా స్టాగ్నేషన్ ఉన్నాయో అక్కడ మాత్రం ట్రాన్స్పోర్టేషన్తో నీళ్ళు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎన్ని ప్రొక్లైన్స్ కావాలని ప్రొక్లైన్స్ పెట్టి టిప్పర్లు పెట్టి మొత్తం డ్రైన్స్ అన్నీ క్లీన్ చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఇది వార్ ఫుటింగ్ మీద పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది అవుతానే మనకు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పక్క డ్రైనేజ్, ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్కి రెండు కూడా పనిచేయాలి. ఇది కూడా పనిచేసిన తర్వాత రోడ్లు వేసుకుంటే పక్కాగా వస్తాయి. వరుసగా రెండో రోజు కూడా నెల్లూరులోనే బస చేసిన చంద్రబాబు ఈ ఉదయం సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్నారు. తర్వాత నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేటల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కరవు మండలాల రెండో విడత జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి దశ కింద 196 కరవు మండలాలను ప్రకటించిన సర్కార్ తాజాగా మరో 163 మండలాలను ప్రకటించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో కరవు మండలాల సంఖ్య 359కి పెరిగింది. రెండు దశల జాబితాను కలిపి ఒకేసారి కేంద్రానికి నష్టం అంచనాలు పంపాలని సర్కార్ యోచిస్తోంది. తాజా జాబితాలోని 163 మండలాలను 9 జిల్లాల నుంచి ఎంపిక చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 35, గుంటూరు 26, అనంతపురం 24, నెల్లూరు 19, కడప 18, చిత్తూరు 16, కృష్ణా 14, శ్రీకాకుళం 8, విజయనగరం జిల్లాలో 3 కరవు మండలాలుగా ప్రకటించారు. నష్టం అంచనా నివేదికలను త్వరితగతిన పంపాలని జిల్లాల యంత్రాంగానికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు వచ్చాక కేంద్రాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు అడగాలి అనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖకు ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. వచ్చే బడ్జెట్లో నీటిపారుదల రంగానికి 25,000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా ప్రాజెక్టుల పునరాకృతి ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిధులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. బడ్జెట్లో భారీగా నిధులు ప్రతిపాదించినప్పటికీ ఏడాది చివర్లో విడుదల చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న కేసీఆర్ ప్రతి నెలా విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్థిక శాఖకు సూచించినట్టు తెలిసిందే. ప్రతి నెలా నిధులు అందుబాటులో ఉంటే పనుల్లో జాప్యానికి తావుండదని, డబ్బులేని కారణంగా పనులు చేయలేదని చెప్పే అవకాశం ఇంజనీర్లు, గుత్తేదారులకు ఉండదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి తావు లేకుండా బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నిధులు వినియోగించుకునేలా నీటిపారుదల శాఖకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టనుంది. త్వరలోనే నిర్మాణం పూర్తి కానున్న సింగరేణి, కేటీపీపీ 2 కేంద్రాల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ను పూర్తిగా తమ రాష్ట్రానికే వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం 2లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉత్పత్తి జరుగుతోంది. 10 రోజుల్లో ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేయాలని జెన్కో సన్నాహాలు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 2 యూనిట్ల పనులు తుది దశకు చేరాయి. మొదటి యూనిట్కు వచ్చే జనవరి, రెండో యూనిట్ను మార్చిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని సింగరేణి ప్రకటించింది. కేటీపీపీ 2 సింగరేణి యూనిట్ల నుంచి విద్యుత్ తీసుకునేలా పీపీఏ తయారీకి తెలంగాణ ట్రాన్స్కో ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టడం సహా అప్పుడే 2 కేంద్రాల విద్యుత్కు పీపీఏలు కుదుర్చుకున్నందున తమకు వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఆయా పీపీఏలను ఉమ్మడి రాష్ట్ర ఈఆర్సీ ఆమోదించకపోవడం వల్ల కొత్తగా పీపీఏలు తయారు చేస్తున్నామని తెలంగాణ ట్రాన్స్కో చెబుతోంది. గతంలో కృష్ణపట్నం నుంచి విద్యుత్ ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ఈ 2 కేంద్రాల్లో వాటా ఎలా అడుగుతుందని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో దేశంలోనే తొలి అత్యాధునిక పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి జంట టవర్లతో కూడిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్లోని 7 ఎకరాల భూమిలో సుమారు 240 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఒకటి 16, మరొకటి 24 అంతస్తులుగా నిర్మించతలపెట్టిన ఈ భవనంలో మొత్తం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ దిగేందుకు 2 భవనాలపై హెలీప్యాడ్లు నిర్మించనున్నారు. ఈ భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అత్యంత కీలకం కానుంది. జంట నగరాల్లో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేస్తారు. ఫలితంగా నగరంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చేలా దీనిని రూపొందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈఎస్ఐ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దుతామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో తెలిపారు. నాచారం ఈఎస్ఐ మోడల్ ఆసుపత్రిలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన కార్మికులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని పునరుద్ఘాటించారు. దేశం మొత్తం మీద 8 కోట్ల మంది కుటుంబాలకు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ సేవలు అందిస్తారు. ఇంత పెద్ద ఎత్తున కార్మికులకు సేవలు అందించేటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక సోషల్ సెక్యూరిటీ కింద నడుపుతున్నటువంటి ఆరోగ్య సంస్థ ఈఎస్ఐసి అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. యోగా, ఆయుర్వేద, ఆయుష్ ఇవన్నీ ఒక సేవలు మీకు లభిస్తాయని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు పనిచేయాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామని నాయిని పేర్కొన్నారు. మరి ట్రీట్మెంట్ అయినాక మరి ప్రైవేట్ హాస్పిటల్లో మనసు చనిపోతే డబ్బులు కట్టండి, శవం ఇయ్యరు. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ మా మంత్రి గారితో నేను కోరుతున్నా, ఒకవేళ ట్రీట్మెంట్ అయితే బాగా అయితే పైసలు ఎన్ని బాగా అయినా కడతారు, చనిపోతే ఆ పైసలు మాత్రం మాఫ్ చేసేయాలి హాస్పిటల్ వాళ్ళు. కనీసం ఆ భయం అని ఉంటుంది. అబ్బో పేషెంట్ చూసుకోకపోతే రేపు నేను మునిగిపోతా, తప్పకుండా ఈ పేషెంట్ కావాలని చెప్పని బాధ్యత డాక్టర్ల పైన.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ జలకళను సంతరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో మరో మంత్రి పోచారంతో కలిసి ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లల విత్తనం పంపిణీ చేస్తామని ఈటెల తెలిపారు. జిల్లాల్లో ప్రైవేట్ భూములు కూడా ఉంటాయి. కొన్ని చెరువులు ఏమో బంధం చెరువులు వాళ్ళే పోసుకుంటారు, రైతులే పోసుకునే చెరువులు ఉంటాయి. వాటి మీద మనకు హక్కులు లేవు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉండి ప్రైవేట్ ల్యాండ్ కొంచెం ఉన్నా, ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా, గవర్నమెంట్ ల్యాండ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ మనం ఏమన్నా డిసిషన్ ఇస్తుందంటే ఆ ల్యాండ్స్ కూడా మురుగుతున్నాయి కాబట్టి రైతులు కనుక కంపెన్సేషన్ ఇస్తే ఇవ్వడానికి ముందుకు వస్తే 100% మీ సహకారం ఉంటే ఆ చెరువులలో మునిగే భూములు కూడా మనం కంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దానికి డబ్బులు ఇస్తామని చెప్పి మనం చేస్తాం. పట్టణ పేదలకు ఇళ్ల కేటాయింపులో తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపలేదని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ ఆ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 18న కేంద్ర అనుమతులు పర్యవేక్షక కమిటీ సమావేశమవుతుండగా నవంబర్ 17న 26 ప్రాజెక్టుల వివరాలతో తెలంగాణ ప్రభుత్వం తమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ఆ ప్రతిపాదనలు ఆలస్యంగా అందినప్పటికీ వాటిని అజెండాలో చేర్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 26 ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు వివరించారు. ఆ మేరకు తెలంగాణలోని 10 నగరాల్లో 10,290 ఇళ్ల నిర్మాణానికి మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన మేరకే కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కేటాయింపులు జరిపిందని, ఈ విషయంలో ఆ రాష్ట్రం పట్ల ఎలాంటి వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 వరకు గడువు ఉన్నందున ఈ అవకాశాన్ని గృహ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎక్కడ కూడా రెగ్యులరైజేషన్ అనేది పర్మిట్ చేయడం జరగదు. అదర్ దాన్ దట్ ప్రైవేట్ సైట్స్లో వాళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్లో సబ్జెక్ట్ టు మాస్టర్ ప్లాన్, జోనింగ్ రెగ్యులేషన్స్, రూల్స్ ప్రకారమే మనం రెగ్యులరైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇంతవరకు కూడా గుంటూరు కార్పొరేషన్లో 4,729 అప్లికేషన్స్ ఇప్పటి వరకు కూడా రావడం జరిగింది. ఎవరైతే ఇంకా బీపీఎస్లో అప్లై చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అప్లై చేయడానికి. కాకినాడ సముద్ర తీరంలో 1,270 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణా గోదావరి ఎల్ఎన్జీ టెర్మినల్ రీగ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై పోర్టు కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అమెరికాకు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టెర్మినల్ నిర్మిస్తున్నందున దీనివల్ల ఎటువంటి హాని జరగదని, భయపడాల్సిన పని లేదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై స్థానిక మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలని డిమాండ్ చేశారు. అపార అనుభవం గడించిన మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు సమాజ సేవకు నడుం బిగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఆకాంక్షించారు. సుప్రీం, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల అసోసియేషన్ భారత న్యాయ వ్యవస్థ ఉత్పన్నమవుతున్న సవాళ్లు అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లకు న్యాయరంగ నిపుణుల అనుభవం ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లహోటి భారత న్యాయ వ్యవస్థ ముందున్న అనేక సవాళ్లను ప్రస్తావించారు. It will take them 1 second or 2 seconds to receive the SMS or the email, but we are not able to give justice within a reasonable period of time. That listen, I can communicate with somebody within a minute or within half a minute, but I can't get justice from you maybe for a couple of years. So these are some of the newer challenges that the judiciary has to face up to, and I'm sure it will have to tackle it. ఉగ్రవాదంపై ఉక్కుపోరు మోపేందుకు దేశాల మధ్య మరింత సహకారం అవసరమని ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సులో నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ అదే విషయాన్ని ఇవాళ జరిగే తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ స్పష్టం చేయనున్నారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా నేడు కౌలాలంపూర్లో జరిగే తూర్పు ఆసియా దేశాల సదస్సుకు హాజరు కానున్న ప్రధాని పారిస్ నరమేధం నేపథ్యంలో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రయత్నాలు ముమ్మరు చేయాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.
తర్వాత మలేషియా అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ రక్షణ భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడం సహా వ్యూహాత్మక బంధాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడంపై దృష్టి సారించనున్నారు. అనంతరం అన్ని విదేశీ పర్యటనల తరహాలోనే మలేషియాలో ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సోమ మంగళవారాల్లో సింగపూర్లో పర్యటించనున్న ప్రధాని ఆ దేశంతో మైత్రిని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడంపై దృష్టి సారించనున్నారు. భారత్ సింగపూర్ దౌత్య బంధం 50 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ మైత్రి బలోపేతంపై ఆ దేశ ప్రధాని లీ సెన్ లూంగ్తో చర్చలు జరపనున్నారు. ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతలకు మలేషియా ప్రభుత్వం ఆత్మీయ విందు ఇచ్చింది. 10 ఆసియాన్ దేశాలు సహా పరిశీలక దేశాల అధినేతలంతా మలేషియా సంప్రదాయ దుస్తుల్లో విందుకు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా వివిధ దేశాధినేతలకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అతిథులు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. విచక్షణారహిత కాల్పులతో 19 మందిని బలి తీసుకున్న మాలి ఉగ్రదాడి సూత్రధారుల కోసం పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన మారణకాండతో కనీసం 3కి సంబంధం ఉన్నట్లు భావించిన పోలీసులు వీరి కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు మాలి ప్రభుత్వం 10 రోజుల అత్యవసర పరిస్థితిని 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఉగ్రదాడిలో 6 రష్యన్లు, 3 చైనీయులు, 2 బెల్జియం వాసులు సహా భారతీయ మూలాలున్న అమెరికా మహిళ ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ఉగ్రదాడిలో మొదట 27 మంది మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ 19 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. పారిస్ తరహా దాడులు జరగవచ్చనే హెచ్చరికలతో బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఎటు చూసినా సాయుధాల పహారా కనిపిస్తోంది. భారీ ముప్పు పొంచి ఉందంటూ జాతీయ సంక్షోభ నివారణ కేంద్రం 4వ స్థాయి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మెట్రో వ్యవస్థ సహా భూగర్భ రైల్వే వ్యవస్థలను మూసివేశారు. భద్రతను సమీక్షించడానికి ఆ దేశ మంత్రి మండలి అత్యవసరంగా సమావేశమై అన్ని అంశాలపై చర్చించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.